మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాజ్యసభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు మాట్లాడుతూ పార్లమెంట్ సభ్యులు తరచూ అంబేద్కర్ అంబేద్కర్ అని చెప్పి అనేక పర్యాయాలు జపిస్తా ఉన్నారు. అది మానుకొని దేవుణ్ణి స్మరించుకుంటే 7 జన్మల పుణ్యం వస్తుంది అని పార్లమెంటులో మాట్లాడడం అనేటువంటిది భారత రాజ్యాంగ విరుద్ధమైనటువంటి అంశం. ఎందుకంటే మన భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పార్లమెంటులో ఎగువ దిగువ సభల్లో సభ్యులుగా అవుతారు. అయిన తర్వాత మన భారత రాజ్యాంగం హేతుబద్ధంగా ఉంది, శాస్త్రీయబద్ధంగా ఉంది. అటువంటిది అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాతగా డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తిని స్మరించద్దు, దేవుని స్మరించండి అని చెప్తే అది భారత రాజ్యాంగానికి విరుద్ధమైంది, అశాస్త్రీయమైనటువంటిది. రెండోది, అంబేద్కర్ మీద చేసినటువంటి ఈ వ్యాఖ్యలకు నిరసనగా పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీలన్నీ ఆందోళన చేస్తే దానిని పార్లమెంటు బీజేపీ సభ్యులందరూ కూడా అడ్డుకొని తోసేయడం, ప్రతిపక్ష నాయకుల పైన దాడికి దిగడం అనేటువంటిది హేయమైన చర్య, సిగ్గుపడేటువంటి చర్య. ఇప్పుడు మాట తిప్పి అంబేద్కర్ ను మేము గౌరవిస్తాం, అంబేద్కర్ ఆశయాలను మేము సాధిస్తామంటున్నారు. ఈ మనువాదులు చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా ఉంది. భారతదేశ ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తా ఉన్నారు. రాబోయేటువంటి కాలంలో బీజేపీ గుణపాఠం చెప్తారు దేశ ప్రజలని చెప్పి సిపిఎం పార్టీ హెచ్చరిస్తా ఉంది. భారతదేశంలో ఈ రోజు రాజ్యాంగం అమలవుతోందంటే ఆ రోజున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం వల్ల ఈ రోజు బడుగు బలహీన వర్గాలందరూ కూడా శాసనసభకు గానీ అట్లాగే పార్లమెంట్ గానీ ప్రాతినిధ్యం వహిస్తున్నారంటే దానికి కేవలం రాజ్యాంగం ఉండడం వల్లనే. అటువంటి రాజ్యాంగంలో అనేక సవరణ తీసుకురావడం కోసం బీజేపీ ప్రయత్నం చేస్తుంది. దాంట్లో ప్రధానంగా ఇవాళ అంబేద్కర్ ను కించపరిచే విధంగా ఈ రోజు అమిత్ షా గారు మాట్లాడుతున్నారు. అంబేద్కర్ అని మాట్లాడితే ఏమొస్తుంది, మీకు దేవుడి పేరు జై శ్రీరామం ఇంకొకటి చెప్తే దేవుడు వస్తాడని చెప్తున్నాడు. ఇవన్నీ కూడా ఇట్లా పార్లమెంట్ లో అగౌరవపరచడం అనేది చాలా దారుణమైన విషయం. రెండోది, దానికి నిరసనగా వామపక్షాలకు సంబంధించిన ఎంపీలు, ఇండియా కూటమి వారందరూ కూడా ఆందోళన చేస్తే అధికార పక్షంలో ఉండే ఎన్డీఏ కూటమి వాళ్ళు కూడా ఆందోళన చేసి వామపక్షాలు ఇండియా కూటమి వారి ఎంపీల మీద దాడి చేయడం జరిగింది. వారిలో స్వయాన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు కూడా గాయపడడం జరిగింది. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత కూడా గాయపడడం జరిగింది. అంటే పార్లమెంట్ లోనే ఎంపీలకు దిక్కు లేకుండా బీజేపీ వాళ్ళు దాడులు చేస్తున్నారంటే సామాన్య ప్రజలు ఏమైనా మాట్లాడితే ఏ విధంగా దాడి చేస్తారనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అక్కడ బీజేపీకి సంబంధించిన వారు రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో అడ్మిట్ అయిన వెంటనే ఉదయానికేమో 2 కుట్లు వేసినామని ఒక చిన్న కట్టు కట్టారు. మధ్యాహ్నం 2 నుంచి 5కు తల చుట్టూ పెద్ద ఎత్తున కట్టుగుడ్డలు కట్టి జనాన్ని మోసం చేయడం కోసం కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఈ బూటకపు విన్యాసాలు ప్రజలు ఎవరు నమ్మరని మేము ఈ రోజు చెప్తున్నాం. రాజ్యాంగాన్ని అగౌరవపరిచే విధంగా ఈ రోజు ఉన్నది పార్లమెంట్ లో. అమిత్ షాను ఖచ్చితంగా బర్తరఫ్ చేయాలా, ఆయన మంత్రివర్గం నుంచి రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాం.